సర్కార్వి పిరికి పంద చర్యలు అంటూ బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును పిరికిబంధ చర్యగా ఆయన అభివర్ణించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యకుడు మెతుకు ఆనంద్ సహా పలువురు నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమి కాదని, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి ఎన్నో ఆంక్షలను మేము ఎదుర్కొన్నాం, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం తన బలహీనతను బయటపెట్టుకుంటోందని విమర్శించారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా మీరు కంపెనీలు పెట్టాలంటే మీరు పరిగి చుట్టుపక్కల మోమిన్పేట ఎంత దూరం ఉందో 50 కిలోమీటర్లు, 1000 ఎకరాలు ఉంది అక్కడ పెట్టండి కంపెనీలో. కేసీఆర్ గారు ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టినారు, అక్కడ ఏ సమస్యలు లేవు, తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది, ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచల్రా దోమ మీరు ఏదనుకుంటున్నా నంచల్ర పక్కకే ఉంది, అక్కడ నంచల్రలో ఉంది భూమి ఒక 100 ఎకరాలు, అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిల్అప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం, కానీ అవసరం లేకపోయినా ప్రిస్టేజ్కి పోయి మీరు ఏదైతే భూమి అక్వైర్ చేయాలనుకుంటున్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. అక్కడ ఉన్న రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మళ్ళీ విత్డ్రా చేసుకున్నంత వరకు మా పోరాటం మీ తరఫునే ఉంటుందని కోరుతాము. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి. ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ బీసీ రైతులు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, మంచిగా 2 పంటలు పండే భూములు ఉన్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఊరికి వెళ్లి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలన అంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్ధపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారంటీలు ఏమైనాయి? ఆ 3 నెలలకే పిల్ల పుట్టడా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుట్టారని, కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలైతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి.